అన్జస్టిఫైబుల్, అన్రీజనబుల్, అన్ఫేర్. ఇది భారతదేశం ట్రంప్ గారి మీద వాడిన పదాలు. ఆయన మన మీద వేసిన 50% టారిఫ్. మనం కావాలంటే చాలా శానిటైజ్డ్ భాష వాడామని టిపికల్ ఇండియన్ ఫ్యాషన్. బట్ ఎక్కడ ఒక స్టెప్ మనం వెనకడుగు వేయలేదు. మనం భయపడుతున్నాం అనే ఒక చిన్న సంకేతం కూడా యూఎస్ కు వెళ్ళలేదు. ఈ 50% టారిఫ్ 50% టారిఫ్ అంటున్నారు కదా, దీనివల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఆ షాక్ ని ఇండియా ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎలా రిటాలియేట్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సగటు సామాన్య వ్యక్తికి ఈ టారిఫ్, ఈ నంబర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా ప్రిపేర్ అయిపోయింది, ట్రంప్ గారితో మనకు జరిగే ఈ ట్రేడ్ యుద్ధం కొనసాగుతుంది అని. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక విషయం నేను చెప్దాం అనుకున్నాను. ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది మన ఎకానమీకి సంబంధించిన విషయం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మన భవిష్యత్తుకి, మన హెల్త్కి సంబంధించిన విషయం. వాళ్ళు ఏవైతే మన దేశంలోకి ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే మనకి చేయరు వాళ్ళు. ఇది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇది ఒక డెడ్ ఎకానమీ అనుకొని వాళ్ళు డంప్ చేయాల్సిన గూడ్స్ ఏవైతే GMOs జెనెటికలీ మోడిఫై చేసి మన కల్చరల్ ఈథోస్కి సంబంధించిన ఒక అగ్రికల్చర్ మెటీరియల్ ఇక్కడ డంప్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. లేదా భారత్ ట్రేడ్ నెట్ లాంటిది ఎవరైనా మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పర్టికులర్ టర్మినాలజీ మీకు అర్థమవుతుంది. ముందు 2026 లోపల 2500 crores వాళ్ళు వదులుతారు. 2026 నుంచి 31 లోపల విడతల వారీగా మిగతా 20,000 కోట్లు వాళ్ళు వదులుతున్నారు. మన భారతదేశం ఫర్ ఎక్స్పోర్టర్స్. కరెక్ట్గా నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైం August 7th 9:45 AM. కరెక్ట్గా 15 నిమిషాల క్రితం ట్రంప్ గారు మన మీద వేసిన టారిఫ్ ఏదైతే ఉందో 25% అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ 25% కాకుండా మనం బ్రింగ్ ఇట్ ఆన్ అన్నాం, పర్వాలేదన్నా, లోకల్ ఫర్ వోకల్ అన్నాం, స్వదేశీ మూవ్మెంట్ అన్నాం. 20,000 కోట్లను పంపించేసే ప్లాన్ ఒకటి రెడీ చేసాం మనం. అది వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనకి ఎందుకు ఇవాళ భయం లేదు అని. బట్ మనం ఇలా ఎటువంటి భయం లేకుండా నిఠారుగా నిలబడ్డ ట్రంప్ గారికి నచ్చుతున్నట్టు లేదేమో. ఇంకో 25% టారిఫ్ నేను వేస్తున్నాను, టోటల్ 50%. Well, we'll determine that later, but right now they're paying a 50% tariff. మీకు దీని స్కేల్, దీని పర్స్పెక్టివ్ అర్థం కావాలంటే ప్రస్తుతం యూఎస్ వేస్తున్న టారిఫ్ లో ఇండియా ఇస్ నంబర్ 1 కంట్రీ, హైయెస్ట్ టారిఫ్ వేసిన కంట్రీ. బ్రెజిల్ పక్కన నిలబడి ఉన్నాం మనం 50% దగ్గర. చైనాకి అంత హడావుడి చేసిన చైనా మీద 30%, వియట్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఈ దేశాలన్నిటికీ 15, 20, 25, 30 ఆ జోన్ లో ఉన్నింది. అది కూడా వాళ్ళు అరిచేతిని ఆకాశానికి చూపించి అర్థిస్తే మీ మోచేతి నీళ్ళు తాగుతాం, మీకు గులాంగిరి చేస్తాం, మీకు జీ హుజూర్ అంటాం అని చెప్తే ట్రంప్ గారు ఆలోచించి మరి ఇచ్చిన డిస్కౌంట్ అది. అందుకే నేను విషయం చాలా బలంగా నమ్ముతున్నాను నేను. మనం ఇవాళ భయపడకూడదు. ఒక సెట్ బ్యాక్ ఉంటుంది ఖచ్చితంగా, కాదనట్లేదు. ఇవాళ మన టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, నెట్ వేర్ కానీ బార్డర్ దాటి అటు వెళ్తే ఒక బంగ్లాదేశ్ ప్రోడక్ట్ తో, ఒక పాకిస్తాన్ ప్రోడక్ట్ తో కంపీట్ చేయలేదేమో. మన వస్తువులను అక్కడ ఎవరు కొనకపోవచ్చు, కానీ ఆయన అడిగిన డిమాండ్కి మనం ఇవాళ కానీ ఒప్పుకుంటే రేపు ఇంకో పెద్ద డిమాండ్ చేయాలని ఏంటి గ్యారంటీ? మన సోవరెంటీకి లెక్కలేదా? మనకు వచ్చిన స్వతంత్రం ఎలా వచ్చింది? మనకి కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా మన సైట్స్ తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు లొంగితే మన ట్రంప్ గారికి, అయ్యా మీరు GMOలను వదిలేయండి, మీ అగ్రికల్చర్ గూడ్స్ వదిలేయండి, మేము కొంటాం, మేము టారిఫ్లు తగ్గించేస్తాం, మా దేశ సమగ్రతను మేము తాకట్టుకు పెడతాం, మేము ప్రస్తుతానికి మాకు టారిఫ్లు తగ్గించండి 10-15% అంటే రేపు పొద్దున బ్రిక్స్ నుంచి బయటకు వచ్చేయండి మీరు, లేకపోతే టారిఫ్ వేస్తారంటాడు. లేదా అర్మేనియాతో మీరు చేస్తున్న ఫ్రెండ్షిప్ నాకు నచ్చట్లేదు, వాళ్ళతో గొడవ వేసుకోండి అంటాడు, లేకపోతే టారిఫ్ వేస్తారంటాడు ఆయన. జస్ట్ చూచాయిగా చెప్తున్నాను నేను అంతే. లేదా SCO సమ్మిట్ కి మన నరేంద్ర మోదీ గారు వెళ్తారు ఈ సంవత్సరం, అది డిసైడ్ అయిపోయింది, అది అఫీషియల్ గా వచ్చింది మనకి. అంటే చైనాకి మోదీ గారు వెళ్ళినప్పుడు అక్కడ పుతిన్ గారు వచ్చినప్పుడు మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే టారిఫ్ వేస్తారని చెప్పి ట్రంప్ గారు మళ్ళీ వచ్చి ఒక వైవిధ్యభరితమైన ఎక్స్ప్రెషన్ పెట్టి మనకి చెప్తే మనం వినాలా? రిపోర్టర్లు కూర్చొని ఆయన అడుగుతున్నారు డైరెక్ట్ గా, మీరు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ తెచ్చుకోవచ్చు, మీరు పెలేడియం కొనుక్కోవచ్చు, భారతదేశం కొనుక్కుంటే ఏంటి తప్పని భారతీయులు అడుగుతున్నారు, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటే ఆయన దగ్గర సమాధానం లేదు, తెల్లమొహం వేస్తున్నాడని మీరే చూడండి ఒకసారి. Says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. అందుకని నేను ఈ మాటను నొక్కి వక్కానని చెప్తున్నా. We need to stand our ground. ఇదో ఎగ్జాంపుల్ సెట్ అయిపోతుంది యూఎస్ కి. ఇండియన్ మనం ఏం పీకలేమని. సెట్ బ్యాక్ ఉంటుంది. GDP ప్రొజెక్షన్ లో ఒక 0.5% తగ్గుతుంది అంటున్నారు, అది నేను కాదనట్లేదు. లేదా 6.5% రైజ్ ఉంటుంది జీడిపిలో, నాకు ప్రొజెక్టెడ్ నంబర్ ఉంది కదా, అది 6% పడిపోవచ్చు. బట్ భారతదేశం ఎవడి మాట వినలేదు. ఇట్స్ ఎ సోవరెన్ కంట్రీ అని మనం బల్ల గుద్ది ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది. ఇవాళ చూస్తుంది ప్రపంచం. లూలా గారు కూడా ఆలోచిస్తున్నారు, నేను ట్రంప్ గారికి కాల్ చేయను, మోదీ గారికి కాల్ చేస్తానంటున్నారు ఆయన. లేదా థాయిలాండ్ లాంటి దేశం మీ F-16 మాకొద్దు అని డీల్ ని క్యాన్సిల్ చేద్దామని చూస్తుంది. అండ్ యు నో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన న్యూట్రల్ గా డిఫెన్స్ ఆడటమే కాదు, అమెరికాతో మనకు ఉండే డిఫెన్స్ డీల్ ఏదైతే ఉందో, మీరు కానీ ఇదే ఫ్లోలో కొడితే మేము ఆ కాగితాలు చింపేస్తాం అనే ఇండికేషన్ భారతదేశం ఇచ్చే అవకాశం ఉంది, మీరు చూడండి అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాని గురించి మనం ఇవాళ మాట్లాడాలి. ప్లస్ వై డు వి ఫాల్ అని ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది ఒక సూపర్ హీరో ఫిల్మ్ లో. మనం ఎందుకు కింద పడతాం అనే క్వశ్చన్ కి సమాధానం ఒకటే, ఆ వ్యక్తి మనల్ని ఎందుకు తోసాడో అని ఆలోచించడానికి కాదు, మనకే ఎందుకు ఇలా జరిగిందని ఏడవడానికి కాదు, మనం మళ్ళీ పైకి లేవగలుగుతాం, ఆ సత్తా మనకు ఉంది. వీ కెన్ స్టాండ్ అవర్ గ్రౌండ్ సో దట్ వీ కెన్ పిక్ అవర్ సెల్వ్స్ అప్. మనల్ని మనం లేపుకోగలం, అలా తెలుసుకోవడానికి మాత్రమే మనం పడతాం. ఇన్ఫాక్ట్ అలా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కూడా. ఇవాళ ఆయన 50% టారిఫ్ వేసాడు మన మీద, పర్లేదు ఏం కాదు, సెట్ బ్యాక్స్ ని మనం ఎక్నాలెడ్జ్ చేస్తూనే సొల్యూషన్స్ మాడుకుందాం, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలై ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో, అందరినీ ఆలోచింపజేసే భాషలో
అందరినీ ఆలోచింపజేసే టోన్ లో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందు అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు మొత్తం అర్థం కావాలంటే ఈ జియో పొలిటికల్ హైరార్కీని మీరు తెలుసుకోవాలి. అమెరికాకి చైనా అంటే పడదు, వేరేజ్ ఇండియా ఇస్ న్యూట్రల్. కానీ అదే చైనా మీద 30% టారిఫ్ ఇవ్వాలి ఎందుకు ఉంది? ట్రంప్ ని టాక్ ఎందుకు పిలుస్తున్నారు? ఇలాగే చైనాని బెదిరించాడు. 25% వేస్తంటే 30% అంది చైనా, 40 అంటే 50 అంది, 100 అంటే 120 అంది, 200 అంటే 245 అంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఆయనకు అర్థం కాక ఆయన ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక 90 days పాజ్ ఇచ్చి ఊరట కలిగించి వెనకాతల బ్యాక్ ఛానల్ టాక్స్ చేసి ఇవాళ 30% దగ్గర కూర్చోబెట్టాడు చైనాని. ఏ చైనాని? అబే కౌనెరెత్తు అని అడిగిన అదే చైనాని. ఎందుకు? చైనా ఇస్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. చైనా నుంచి వస్తున్న సామాగ్రిని అమెరికా సడన్ గా ఆపేస్తే దిక్కు తోచని పరిస్థితి వెళ్ళిపోతుంది. సో తెగేదాకా మీరు లాక్కండి అని ఆయన చెవిలో ఎవరో చెప్పుంటారు కాబట్టి ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు అదే టాక్టిక్ రష్యా దగ్గర ప్లాన్ చేశాడు. ప్రపంచానికి నేను శాంతి దూతని, అన్ని యుద్ధాలని ఆపేసిన నేను రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాను. అలా ఆపాలంటే పుతిన్ గారిని అడగాలంటే పుతిన్ గారు కూడా సార్ ఎవరు సార్ మీరు అన్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. ఎంత ప్రయత్నం ట్రంప్ గారు వాళ్ళు అవ్వలేదు కాబట్టి భారతదేశాన్ని ఇప్పుడు సెంటర్ లోకి తీసుకొచ్చి మనం ఇవాళకి కూడా చాలా న్యూట్రల్ గా ఉన్నాం. ఎటువంటి హార్ష్ పదజాలం మనం వాడట్లేదు. అలాంటి మనల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి వెళ్ళి రష్యాతో మాట్లాడు, లేదా రష్యాతో బిజినెస్ కట్ చేయకపోతే నీ మీద టారిఫ్ వేస్తా, ఇదిగో 25%, అదిగో 50%. జరిగింది ఇదే. ఆయనకి ఇంకా ఏం నచ్చట్లేదు అంటే ఇండియా ఎకానమీ చిన్నదే కదా, జీడిపి కంపారిటివ్ గా చైనాతో కంపేర్ చేస్తే తక్కువే కదా, ఇండియా వింటది, దెబ్బకు ఆయిల్ కట్ చేస్తుంది అనుకున్నాడు ఆయన. బట్ రష్యా అనేది చాలా పెద్ద దేశం, మీరు టక్కన ఓ దేశాన్ని ఆపేయమనలేరు. ఇన్ఫాక్ట్ ఇదే టైం లాస్ట్ ఇయర్ లో అమెరికానే ఇండియాకి వచ్చి అడిగింది. ఈ గార్సెటీ అనే వైట్ హౌస్ సెక్రటరీ గురించి మనం మాట్లాడాం కదా, ఆయన అన్నాడు వచ్చి like actually they bought Russian oil because we wanted somebody to buy Russian oil at a price cap. That was not a violation or anything. It was actually the design of the policy because as a commodity we didn't want oil prices. లేదు మీరు రష్యా నుంచి కొనండి, మీరు మిడిల్ ఈస్ట్ లోనే కొని, మేము ఇక్కడే కొంటే ఇక్కడ డిమాండ్ పెరిగిపోతుంది, తద్వారా ప్రైజులు పెరిగిపోతే గ్లోబల్ సప్లై చైన్ షేక్ అవుతుంది, సో మీరు అక్కడ కొనండి అని చెప్పిన వాళ్ళు ఇవాళ మనకు వచ్చి నీతులు చెప్తున్నారు యుక్రెయిన్ వాళ్ళ రక్తపు మరకలు మీ చేతుల మీద ఉన్నాయని. అది ఎంతవరకు కరెక్ట్? అది ఈ మోరల్ పోలీసింగ్ మా దగ్గర చేయొద్దని మనం ఇండైరెక్ట్ గా ఒక లెటర్ రాసి మరీ చెప్పాం. కానీ అదే నిన్న వీడియోలో మనం ఆడుకున్నాం కదా, దాని తర్వాత ఇంకో లెటర్ వచ్చింది 50% టారిఫ్ తర్వాత. ఇది కంప్లీట్లీ అన్జస్టిఫైడ్, ఇది అన్రీజనబుల్, అన్ఫేర్. మేము ఆల్రెడీ స్ట్రెస్ చేసి చెప్పినట్టు మా నేషనల్ ఇంట్రెస్ట్ మేము ముందు పెడతాం, కానీ అమెరికా వాడి నేషనల్ ఇంట్రెస్ట్ మేము ఎందుకు ముందు పెడతాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆ లెటర్ లో ఉంది. ప్లస్ లెట్ మీ బి వెరీ క్లియర్, ట్రంప్ గారికి మనం భయపడుతున్నాం, ఆయన మనం భయపెడుతున్నాడు, ఆయన సీజ్ఫైర్ అనగానే మనం చేతులు కట్టేసుకున్నాం అని చెప్పి ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ నమ్ముతున్నారు. ఇంకా అమెరికా అట్లనే ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి తప్పులేదు, కానీ ఇవాళ పటాపంచలు అయిపోయింది కదా. అది ఆయన చెప్పాడని చెప్పి మనం ఎవరితో బిజినెస్ ఆపలేదు. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ బీయింగ్ వెరీ ప్రాగ్మాటిక్. చైనా అంత లివరేజ్ మనకు లేదు కాబట్టి మనం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. చైనాకు ఉండేది ధైర్యం కాదు, లివరేజ్. అంటే చైనా దగ్గర అమెరికాకు కావాల్సింది ఇండియా కన్నా చాలా బలంగా ఉంది. సో వాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు, నువ్వు 4 feet ఎగిరితే నేను 6 feet ఎగురుతా అంటాడు ఆయన. మనం అదే చేయగలుగుతాం? ప్రస్తుతానికి లేదు కాబట్టి మనం చాలా శానిటైజ్డ్ భాష మనం మాడుతున్నాం. ప్లస్ అదే డిగ్నిటీ లేని భాష మనం కూడా వాడి ఆయన స్థాయికి మనం ఎందుకు దిగజారాలి, ట్రంప్ గారి స్థాయికి? అందుకని శానిటైజ్ భాష వాడుతున్నామే తప్ప ఆయన అడుగుతున్న ఒక్క డిమాండ్ కూడా మనం ఒప్పుకోవట్లేదు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ ఎక్కిచ్చేసుకోండి. ప్లస్ మల్టిపుల్ లేయర్స్ మనం దీన్ని ఎగ్జామిన్ చేయాలంటే ఆల్రెడీ అజిత్ దోవాల్ గారు మోస్కోకి వెళ్ళి ఉన్నారు, ఎప్పుడో ప్రీ ప్లాన్ ట్రిప్ అది, బట్ హీ వెంట్. బట్ ఈ టైంలో రష్యాకి వెళ్ళడం అనేది అమెరికాకి, వాషింగ్టన్ కి ఒక మెసేజ్. అక్కడతో ఆగుతున్నావా? జయశంకర్ గారు కూడా రష్యాకి వెళ్తున్నారు. ఈ సుఖాయ్ 57 డీల్ ఏదైతే ఉందో, సార్ మేము భయపడట్లేదు అమెరికాకి, మీరు మాకు ఇంకా బెటర్ ప్రైస్ ఇవ్వండి, ఎందుకంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకు ముందుకు వస్తుంది. చెప్తుంటాను కదా, నేషన్ ఫస్ట్ భారత్ ఫస్ట్ అని. ఇలాంటి టైంలో మనకి ఎంత బెటర్ డీల్స్ కుదురుతాయి చూడాలి. అది క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కానీ ఆల్రెడీ ఇట్స్ అ వెరీ గుడ్ డీల్. మనకి ఏదైతే ఆయిల్ వస్తుందో $70 per barrel అనుకుంటా, ఐ థింక్ ఒక $5-6 అటు ఇటు అవ్వచ్చు. బట్ అదే డీల్ మన డిఫెన్స్ తో కూడా క్రాక్ చేస్తే మనకి S-400 3 వచ్చినాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇంకో 2 రావాలి. అది కాకుండా సుఖాయ్ 57s కూడా మనకు ఉంటే మన డిఫెన్స్ కేపబిలిటీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి, మన దగ్గర ఉండే నంబర్ ఆఫ్ ఫైటర్ జెట్స్ కానీ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ చాలా ఇండిజినియస్ అయినప్పటికీ నంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి. గట్టిగా మాడితే పాకిస్తాన్కి మనకి నంబర్స్ పెద్దగా తేడా లేదు. అదే మనం ఇప్పుడు కానీ సరిగ్గా ప్లాన్ చేసి నంబర్లో మనం అవుట్ గ్రో అయితే అక్కడ కొంచెం ఆలోచిస్తాడు, బార్డర్ దాటి ఎవరైనా పంపించాలంటే కుదిపి కదిపేసి మెలికేసి నలిపేస్తాం, బూడిది కూడా మిగలదు అనే విషయం వాళ్ళ భేజాలోకి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తారు వాళ్ళు. దానికి డిఫెన్స్ ఎక్విప్మెంట్ సరిగ్గా కరెక్ట్ గా ఉండాలి. అండ్ మరి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇండియా అమెరికాకి సరైన మెసేజ్ ఎప్పుడు ఇచ్చినట్టు అవుతుంది? మీ డిఫెన్స్, మన డిఫెన్స్ డీలింగ్ ఏదైతే ఉందో దాని ప్రస్తుతానికి మేము పాజ్ చేస్తున్నాం, ఈ టారిఫ్ రికార్డింగ్ డాన్స్ మీరు ఆపేస్తే మనం దాన్ని రెజ్యూమ్ చేద్దాం అనే మీనింగ్ వచ్చినట్టు మనం మాట్లాడితే, ఎనీవేస్ ఆ F-16 F-35 మనం కొనట్లేదు, ఆ ఫ్లయింగ్ ట్రాష్ క్యాన్స్ మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భారతదేశం కొనట్లేదు కదా అని చెప్పి వేరే దేశాలు కూడా ఆలోచిస్తే, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు, బ్రెజిల్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ, మన రామఫోజా గారు కానీ లూలా గారు కానీ మోదీ గారికి మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు సంతకాలు పెట్టే ముందు ఆలోచిస్తారు యూఎస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి. అందుకే యుద్ధాలు ఎక్కడైనా జరిగితే యూఎస్ ఫస్ట్ బెనిఫిట్ అవుతుంది. మంచిగా వ్యాపారం, పైసలు. కొన్నిసార్లు డిఫెన్స్ డీల్ చాలా బలంగా నడవాలని చెప్పి యుద్ధాలు ఇండ్యూస్ చేస్తుంది యూఎస్ఏ ఆర్టిఫిషియల్ గా. మీకు అర్థమైందా? మనకి హితబోధ చేసి నీతి వాక్యాలు చెప్పే అదే యూఎస్ఏ యుక్రెయిన్ వాళ్ళ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని చెప్పి మనకు చెప్తుంది కదా. అదే యూఎస్ఏ ఎన్ని యుద్ధాల కారణమైందో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమంది సమాధుల మీద కట్టిన దేశం నేను మీకు సెపరేట్ గా వర్ణించాల్సిన అవసరం లేదు కదా, అందరికీ తెలిసిందే అది.
నేటివ్ అమెరికన్స్ గురించి ఒకసారి మీరు సెర్చ్ చేయండి. మనకి ఇబ్బందులు ఉంటాయి, బట్ అది మన ఫారెన్ పాలసీ కాదు, మనం కొని తెచ్చుకున్నది కాదు. అది చెప్తున్నాను కదా, అవతల వాడు మందు కొట్టించి డివైడర్ దాటొచ్చి మన బండిని కొడితే మన డ్రైవింగ్ బాలినట్టు కాదు. అది మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం మన రోడ్లో, వాడికి డోస్ ఎక్కువైనట్టు అంతే. సాక్షి గుప్తా గారని ఆవిడ HDFC బ్యాంక్ నుంచి ఆవిడ మాట అంటారు. ఆవిడ మనం కానీ నెగోసియేషన్స్ లో కానీ ఒక బ్రేక్ త్రూ ఇవాళ తీసుకురాకపోతే జీడీపీ పడే అవకాశం చాలా బలంగా పుష్కలంగా కనబడుతుంది అని. దట్స్ ట్రూ. 50% tariff stick. Of course, there will be a direct impact on India's, goods exports. This could lead to, 40 to 50 basis point downward revision. But again, why do we fall? దానికి సమాధానం మీకే తెలుసు. మన సైడ్ నుంచి మనం ఏం చేయట్లేదు అంటే అడుక్కోవడం ఒకటే ప్రయత్నం కాదు. లేదు బాబా, మీరు నేను చెప్పేది వినండి, ట్రంప్ గారు ఆ టారిఫ్లు తగ్గించండి, కొంచెం మా వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు అని చెప్తే ఆయన కాలర్ ఎగరేసుకొని తగ్గిస్తే రేపు పొద్దున మళ్ళీ పెంచుతాడు ఆయన, మనం నామ్ ట్విస్ట్ చేద్దాం అన్నప్పుడు. కాబట్టి అది మనం చేయట్లేదు. వేరే దేశాలకు ఎలా డైవర్సిఫై చేయాలి? మొన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసాం మన యూకేతో. పోనీ గ్లోబల్ సౌత్ దేశాలతో కానీ బ్రెజిల్తో కానీ, ఇవాళ బ్రెజిల్ మనతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ సౌత్ అమెరికా. ఆఫ్ కోర్స్ అమెరికా అంత పెద్ద దేశం కాదు అది, బట్ చాలా చిన్న దేశాల సమ్మేళన ప్రస్తుతం క్రైసిస్ సిచ్యువేషన్ కొంచెం తగ్గించే అవకాశం ఉంది. ప్లస్ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా, మన ఇంటర్నల్ కన్సంప్షన్ నుంచి ఇంటర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఒక రకమైన రియాలిటీ చెక్ మనకు వస్తుంది. అండ్ రష్యా, ఇండియా, చైనా ఈస్టర్న్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఫామ్ అవడానికి చాలా స్ట్రాంగ్ ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ మొన్న మనం వీడియో చేసినప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకున్నాం. భారతదేశం లేదు, నరేంద్ర మోదీ గారు SCOకి వెళ్ళట్లేదు, ఆయన ఈ రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి సంతకం పెట్టలేదు, వాళ్ళు పెహల్గామ్ అనే మెన్షన్ చేయలేదు దాంట్లో. చైనా కొంచెం గేమ్స్ ఆడుతుంది కాబట్టి మనం వెళ్ళట్లేదు అనుకున్నాం. కానీ ఇవాళ ఈ సిచ్యువేషన్ మైండ్ లో పెట్టుకొని ఈ చెస్ గేమ్ లో మనం చైనాకి వెళ్ళడం, మన SCOకి వెళ్ళడం, అక్కడ షీ జిన్పింగ్ గారినైనా పుతిన్ గారినైనా కలవడం చాలా ఇంపార్టెంట్. పుతిన్ గారు వస్తారో లేదో నాకు తెలియదు, బికాజ్ ఆయన దేశం బయటికి ప్రస్తుతానికి ట్రావెల్ చేయట్లేదు. బట్ ఇండియాకి అయితే మనం ఇన్వైట్ చేసాం బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. మనం చైనాతో కలవడం రష్యాకి చాలా బెనిఫిట్. సో ఆయనైనా పూనుకుంటారు దీనికి, లేదు జరగాలి అని. చైనా కొంచెం యాటిట్యూడ్ ని పక్కన పెట్టి ఈ USA మనం రేపైనా వచ్చి కాటేస్తుంది, దాని బదులు ఇక్కడ మనం స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేద్దాం అని చైనా అనుకోగలిగి నిజంగా ఈ బ్లాక్ ఫామ్ అయితే US ఫారెన్ పాలసీకి సంబంధించి ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. రేపటి తరాలు ట్రంప్ గారిని ఎలా తిట్టుకుంటారంటే వాళ్ళ హిస్టరీ బుక్స్ లో ఉంటుంది. ఒక తుగ్లక్ లాంటి వ్యక్తి వచ్చాడు, మొత్తాన్ని షేక్ చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల ఈస్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మమ్మల్ని తొక్కి పడేసిన తర్వాత ఒకనొక టైంలో మన వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఒకప్పుడు అని చెప్పుకోవాల్సిన రోజు త్వరలోనే రాబోతుంది. అలా రావాలని నేను కోరుకోవట్లేదు, బట్ దట్స్ ఇమినెంట్. ముఖ్యంగా ఇలాంటి స్ట్రాటజీని ఇండియా పట్ల ఆయన చూపిస్తే ప్రొజెక్షన్స్ మనకి ఈజీగా చెప్తున్నాయి కదా, చైనా అమెరికాని ఓవర్టేక్ చేసే రోజు రాబోతుంది అని. వన్స్ అది జరిగిన తర్వాత అండ్ ఇండియా జర్మనీని దాటేసి 5 ట్రిలియన్ టార్గెట్, 7 ట్రిలియన్ టార్గెట్, 10-20 ట్రిలియన్ అలా మనం వెళ్తే ఆ గ్యాప్ ఏదైతే ఉందో చైనాకి భారతదేశానికి మధ్యలో తగ్గుతుంది. ఇది నేను నెక్స్ట్ ఇయర్ అని చెప్పట్లేదు. నేను రియలిస్టిక్ గా ప్రాగ్మాటిక్ గా ఉంటాను. 2050, 2070 ఆ టైం గురించి మాట్లాడుతున్నా. మన నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని మెచ్చుకోవాలంటే మా వాళ్ళు కష్టపడ్డారు, ఎవరికి లొంగలేదు, వాళ్ళకి మన దేశం ముందు వచ్చింది, వాళ్ళకి నేషన్ ముందు వచ్చింది, వాళ్ళకి భారత్ ఫస్ట్ అయింది అని మన హిస్టరీ బుక్స్ లో రాసుకోవాలంటే ఆ పని మన చేతిలో ఉంది, మన లీడర్స్ చేతిలో ఉంది ఇవాళ. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ ఏ అడుగైనా జాగ్రత్తగా చూసుకొని వేయడం. అరే మీరు ఏదైనా చెప్పాల్సి వస్తే EUకి చెప్పండి, భారతదేశానికి తర్వాత చెప్దురు కానీ. ఇవాళకి EUకి ఉంటుంది కదా, ఆయిలే ఉంటుంది, అది కాకుండా రకరకాల వేరే ట్రేడ్ ఆపర్చునిటీస్ చూస్తుంది రష్యాతో. 67 బిలియన్ యూరోస్ అని మీరు చెప్పలేరు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు. $36 ట్రిలియన్ డెట్ లో ఉన్నారు. నిన్న బై మిస్టేక్ టంగ్ స్లిప్ 37 బిలియన్ అను, 36 ట్రిలియన్. వాళ్ళ జీడిపి కన్నా ఎక్కువ అప్పులు ఉన్నాయి వాళ్ళకి. మరి అలాంటప్పుడు మాకెందుకు మీరు సిద్ధాంతాలు చెప్తారు? ఇది స్పెసిఫిక్ గా నేను అంటున్న మాట కాదు. నిక్కీ హేలీ గారని ఆవిడ మొన్న లాస్ట్ ఇయర్ ప్రెసిడెన్షియల్ రేస్ లో కూడా ఉన్న రిపబ్లికన్స్ తరపున ఆవిడ ఒక మాట చాలా క్లియర్ గా అంటున్నారు. అంత హాస్టైల్ గా ఉన్న చైనాకే మనం 90 రోజులు ఇచ్చాం కదా, భారతదేశానికి ఎందుకు ఈ గతి పట్టించారు మీరు? మీరు చైనాకే పాస్ ఇచ్చిన వాళ్ళు ఇండియాతో బ్రిడ్జ్ని మీరు బర్న్ చేసుకోవద్దు. డోంట్ బర్న్ ద బ్రిడ్జ్ విత్ ఇండియా. ఇట్స్ ఎ స్ట్రాంగ్ అలై మనకి. రేపు పొద్దున్న ఇండియా US మన అన్రిలయబుల్ పార్ట్నర్ అనుకుంటే ఇప్పటికే అనేసుకుంది, ఫ్యూచర్ లో కోర్టు కూడా చేస్తుంది. అమెరికా ఏదైనా మనకు ప్రపోజ్ చేస్తే మనం ఖచ్చితంగా అంటాం. ఆ రోజు మీరు ఈ స్టాండ్ తీసుకున్నారు కదా భారతదేశం మీద, మా ఎకానమీని కుప్పకూల్చేద్దామని మీరు ప్లాన్ వేస్తారు కదా, మరి దానికి ఏమంటారు మీరు అని అడుగుతుంది కదా. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక విషయం నేను చెప్దాం అనుకున్నాను. ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది మన ఎకానమీకి సంబంధించిన విషయం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మన భవిష్యత్తుకి, మన హెల్త్కి సంబంధించిన విషయం. వాళ్ళు ఏవైతే మన దేశంలోకి ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే మనకి చేయరు వాళ్ళు. ఇది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇది ఒక డెడ్ ఎకానమీ అనుకొని వాళ్ళు డంప్ చేయాల్సిన గూడ్స్ ఏవైతే GMOs జెనెటికలీ మోడిఫై చేసి మన కల్చరల్ ఈథోస్కి సంబంధించిన ఒక అగ్రికల్చర్ మెటీరియల్ ఇక్కడ డంప్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. రేపు పొద్దున మనం తినేవి మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తే ఎవరికి తెలుసు? అందుకని మనం తగ్గట్లేదు. నేను ఒక మాట అన్నా, I think 3-4 days ago when I'm talking, గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మనకి మైక్ తీసుకొని మాట్లాడడమే కాదు, మీరు స్వదేశీ గూడ్స్ కొనాలి. आप विदेशी माल नहीं बेचोगे, लेकिन दुर्भाग्य देखिए गणेश जी भी विदेश से आ जाते हैं. మీరు ఇది చేయాలని చెప్పడమే కాదు, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ బయటికి రావాలి అని. దాని తర్వాత దేర్ ఇస్ దిస్ న్యూస్ దట్ కేమ్ అవుట్.
20,000 crores ని ఈ MSME కి సంబంధించి స్మాల్ సెక్టర్, ఈ ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో పంపించడానికి ఒక ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అని. ఒకవేళ నిజంగా కానీ జరిగితే చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. సింపుల్ గా చెప్తున్నాను కదా, గవర్నమెంట్ మీ వెనకాతల మేము ఉన్నామని చెప్తున్నట్టు. ఇది కూడా నెక్స్ట్ ఇమీడియట్ గా రిలీజ్ చేస్తున్న ఫండ్స్ కాదు ఇవి. 5-6 years పాటు పకడ్బందీగా ప్లాన్ చేసింది. అండ్ దీనికి ముఖ్యంగా 5 రీజన్స్ ఉన్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా. ఎక్స్పోర్టర్స్ కి టార్గెటెడ్ గా రిలీఫ్ ఇవ్వాలి, బ్రాండ్ ఇండియా, బ్రాండ్ భారత్ అనే ఇమేజ్ ని ప్రపంచం అంతా చాటి చెప్పాలి, ఈ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైవర్సిఫై చేయాలి, ఎక్స్పోర్ట్ చేసే విధానాన్ని సింప్లిఫై చేయాలి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మన ఎక్స్పోర్టర్స్ ఫేస్ చేసే లాసెస్ ఏవైతే ఉన్నాయో దానికి షాక్ అబ్జార్బెంట్ లా మన దేశం నిలబడాలి వెనకాతలా. అండ్ దీనికి సంబంధించి చాలా రకాల సపోర్ట్ మన ఫ్యూచర్ లో చూడవచ్చు. అది క్రెడిట్ సపోర్ట్ అవనివ్వండి, లేదా భారత్ ట్రేడ్ నెట్ లాంటిది అవనివ్వండి. మీరు ఒకవేళ ఎక్స్పోర్ట్ లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పర్టికులర్ టర్మినాలజీ మీకు అర్థమవుతుంది. ముందు 2026 లోపల 2,500 crores వాళ్ళు వదులుతారు. 2026 నుంచి 31 లోపల విడతల వారీగా మిగతా 20,000 కోట్లు వాళ్ళు వదులుతున్నారు. మన భారతదేశం ఫర్ ఎక్స్పోర్టర్స్. అగైన్ ఇట్స్ అ గుడ్ మూవ్. మన దేశాన్ని మనం ముందు పెట్టాలి కదా. అమెరికా ఎలా అయితే అమెరికా ఫస్ట్ మాగా అంటుందో, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే వాళ్ళకి ఫార్మస్యూటికల్స్ కావాలి మన నుంచి. మనం మందులు తయారు చేస్తే ఆ మందులు వాళ్ళకి కావాలి. సో ఆ మందుల మీద వాళ్ళు వేయరు ట్యాక్స్. ఎక్కడైతే మనం కాంపిటేటివ్ గా ఉన్నాం ఆ మార్కెట్స్ లో, వాళ్ళకి వాళ్ళ సరుకులు అమ్ముకోవాలనే ఒక కుతూహలం ఉందో, లోపల ఒక అది ఉందో, లేదా పాకిస్తాన్ లాంటి దేశాన్ని భారతదేశం కన్నా ముందు పెట్టి పాకిస్తాన్ ఇంకా కాంపిటేటివ్ చేసి వాళ్ళ జేబుల్లోకి డబ్బులు పంపించి తీవ్రవాదాన్ని మీరు ఫండ్ చేస్తున్నట్టు కాదా? మీరు యుక్రెయిన్కి భారతదేశాన్ని అంటున్నారు. మీరు ఇక్కడ మరి ఎక్కడ ఫండింగ్ జరుగుతుంది? ఏంటి డబుల్ స్టాండర్డ్స్? అందుకని మనకు స్ట్రాంగ్ గా నిలబడాలి. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ జియోగ్రఫికల్ జోన్ లో ఒకటి అడుగుతా. యూరోపియన్ రష్యాకి, ఏషియన్ రష్యాకి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడానికి మధ్యలో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ ఏమని పిలుస్తారు మీరు జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ కాకసస్ మౌంటైన్స్, ఆప్షన్ బి కార్పాథియన్ మౌంటైన్స్, ఆప్షన్ సి యూరల్ మౌంటైన్స్, ఆప్షన్ డి అల్టై మౌంటైన్స్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూడడానికి కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఖచ్చితంగా ఏజూడ్ రీల్స్ అని ఒక మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమండి. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ అని మన ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మన కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, రోజుకో వీడియో మీ ముందు పెట్టడానికి నన్ను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ ఫిల్ లా కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే సింపుల్ గా చెప్తాను, నేను వీడియో పెట్టి మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. లూలా డసిల్వా గారు, బ్రెజిల్ కి సంబంధించిన పిఎం, ఆయన మన మోదీ గారి గురించి ఒక స్ట్రాంగ్ మాట మాట్లాడారు. నేను మోదీ గారికి కాల్ చేస్తాను కానీ ట్రంప్ గారికి కాల్ చేయను అని. దానికి సంబంధించి ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. లేదు ఇదే జియో పాలిటిక్స్ కి సంబంధించి టారిఫ్ డ్రామాస్ ఎక్కడ మొదలైంది, ఏంటి దాని కథ అనే డౌట్ వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.